దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. వీరసుదేని వాగ్దానము కీర్తనలు 31 అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించడి. యెహోవా విశ్వాసాలను కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చూడండి, దేవుడు అంటే దేవుడైన యెహోవా ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ప్రియమైన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించి ఆయన శిలువ మరణము ద్వారా ఈ లోక ప్రజలందరికీ ఎంతో గొప్పగా పాప విమోచన కలుగచేశారు. దేవుడు ఈ లోక మానవుల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా తెలియచేశారు. అయితే ప్రభు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించారని ఎవరైతే ప్రభువును వెంబడిస్తూ ఉన్నారో ఆయన భక్తులైనటువంటి వారందరూ కూడా మరి దేవుని ఎంతో గొప్పగా ప్రేమించేవారుగా ఉండాలి. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా ఆయన ఎంతో గొప్పగా కాపాడు దేవుడై ఉన్నారు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన అన్నడు కూడా సిగ్గుపడనివ్వడు. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది భక్తులు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎంతో గొప్ప వారి జీవితంలో విడుదల, విమోచన, స్వస్థత పొందుకున్నారు. కనుక ఆయనందు విశ్వాసం ఉంచి వారందరినీ ఆయన విడవకుండా తప్పగా కాపాడువాడై ఉన్నారు. అలాగుననే గర్వంగా ఈ లోక ధనాన్ని బట్టి, ఈ లోక విషయాలు బట్టి దేవుణ్ణి పక్కన పెట్టి తామే దేవుళ్ళమని లేకపోతే తామే గొప్పవారమని తలంచుకుంటూ ఆ భ్రమలో ఉంటూ జీవిస్తున్నటువంటి ఆ గర్విష్ఠులందరికీ కూడా ఆయన తప్పకుండా ప్రతీకారం చే దేవుడై ఉన్నారు. కనుక మరి దేవుణ్ణి ప్రేమించండి. ఆయనందు విశ్వాసం ఉంచి జీవించేవారుగా మీరున్నట్టయితే తప్పకుండా మీ ప్రతి శోధన కాలమందు మీ అనారోగ్య పరిస్థితుల్లో, మీ సమస్యల్లో ఆయన తోడుగా ఉంటారు. మీరు ఆయన వైపు తిరిగి ప్రార్థించగా ఆయన కృపను మీరు పొందుకుంటారు. కనుక ఆయన కృప కొరకు వేడుకొనండి. ఆయన కృప మీకు అనుగ్రహించబడినప్పుడు మీరు తప్పకుండా మీ సమస్యల నుంచి ఎంతో గొప్పగా విడిపించబడతారు. ఆ గర్వపు ఆత్మ ఈ లోకమంతా ఎంతో సంచారం చేస్తూ ఉంది. ప్రతి విషయాన్ని బట్టి, అందాన్ని బట్టి, డబ్బును బట్టి, చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, వారు కలిగి ఉన్న వాటిని బట్టి ఎంతో గర్విస్తూ ఉంటున్నారు. కనుక గర్వముగా ప్రవర్తించినటువంటి వారికి ఆయన ప్రతీకారం చే దేవుడుగా ఉన్నారు. కనుక గర్వపు ఆత్మను తొలగించుకొని మరి దేవుని యొక్క కృపను పొందుకొని ఆ యొక్క దీన మనస్సు అనే వస్త్రమును, దీన మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో దేవుని యొక్క కృపను ఇంకా ఎక్కువగా మనం పొందుకొని జీవించగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. గర్భపాత్మను తీసివేయండి. వారిలో విశ్వాసం కలిగి చేయండి. నిన్ను ప్రేమించే ప్రజలుగా వీరిని లేవనెత్తండి ప్రభా. వారి కుటుంబాల చుట్టూ, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి సమస్త విషయముల యందు, పరిపాటలందు అయ్యా ఈ దినమంతా తోడుగా ఉండండి. వారికి నెమ్మది, సమాధానం ఇతండి. బాధ, వేదన, దుఃఖం వాళ్ళ నుంచి తీసివేతండి. పరిశుద్ధాత్మ దేవ, దేని బట్టి గర్వించడానికి వీల్లేదు ప్రభా. గర్వంగా ప్రవర్తించవద్దని అనేక రీతులుగా నీ వాక్యాల ద్వారా తెలియచేస్తూనే ఉంటున్నావు తండ్రి ప్రభా. ఆ గర్భపాత్మ అనేది నాయన మధ్యకు రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా దీన మనసునే అయ్యా వస్త్రం ధరించుకొని నీ బలిష్టమైన రెక్కలకి దీనులుగా ఉండి మొరపెట్టుకుంటూ ఉండే కృపను, అటువంటి స్థితిని అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.